ఓం శాంతి. రేపు మూడో సోమవారం, కార్తీక సోమవారం విశేషంగా. అయితే రేపు అందరూ మొట్టమొదటి శివుడితోనే స్టార్ట్ అయిన ఈ ఈ కార్తీక మాసం అంతా కూడా అందరూ అన్ని గుళ్ళకి వెళ్తాం, అన్ని దేవుళ్ళకి వెళ్తాం. వెంకటేశ్వర స్వామికి, గౌరీ పరమేశ్వరంకి, వినాయకుడికి, ఇలాగా మన అయ్యప్ప స్వామి వేసి భవన్ మాలేసి మన భారతదేశంలో ఏంటంటే ఆచారం చాలా గొప్పగా ఉంటుంది. అన్ని దేవాలకి వెళ్తాం, అన్ని గుళ్ళకి వెళ్తాం. అంటే ఏ గుళ్ళోకి వెళ్ళినా యుగల్స్ ఉంటారు. మన లక్ష్మీనారాయణ, పార్వతీ పరమేశ్వరులు అవ్వచ్చు, మరి వినాయకుడికి అంటే దీసిద్ధి చూపిస్తారు, మరి సూర్యనారాయణ, అన్నవరం సత్యనారాయణ, ఇలాగ ఎవరైనా చేస్తే యుగల్స్. మన భారతదేశంలో అంత సుఖసంపన్న మంచి క్వాలిటీలతో కూడిన మన దేవభూమి అనమాట. అంటే ఇటువంటి భారతదేశాన్ని మళ్ళీ పరమాత్ముడు ఏంటంటే మళ్ళీ ప్యూరిటీగా పవిత్రంగా తయారు చేస్తున్నాడు. యుగల్స్ ఉండాలన్నమాట. అంటే భార్యాభర్తలతో ఉండాలి. ఇక్కడ మనం కొంచెం ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు ఏమైనా తప్పులు చేసినప్పుడు ఇప్పుడు మనం పిల్లలు దాన్ని సెట్ చేస్తారు. ఇప్పుడు ఎన్నాళ్ళు పెద్దలకి పిల్లలకి అంత తెలివి మీరు సైన్స్ వచ్చి టెక్నాలజీ వచ్చి అయ్యి వచ్చాయి. కానీ వాళ్ళు తెలివైన వాళ్ళే కూడా, పిల్లలు కూడా. పెద్దవాళ్ళు ఏంటంటే పూర్వం అయ్యా అనుకుని ఆచారాలు పట్టుకొని ఉన్నారన్నమాట. కొన్ని విషయాల్లో పెద్దవాళ్ళు పిల్లలకి చక్కగా మార్చి దిద్దారు. ఇప్పుడు పిల్లలే ముందుకు వెళ్ళిపోతున్న వాళ్ళు కనుక పెద్దలు కూడా ఏమనట్లేదు. సో ఇక్కడ ఏంటంటే మనకి బ్రహ్మకుమార్ స్వామి కూడా ఎక్కువగా ఏంటంటే అన్నయ్య అక్కయ్య అని అంటారు. కానీ అది ఏంటంటే దానికి అప్పుల్లోనే అతను సూక్ష్మరాశులు చెప్పారు. అవి చాలా లోతుకి వెళ్ళి తెలుసుకోవాలి. నిజంగా ఏంటంటే అది కాదు. ఎందుకంటే అక్కడ ఆత్మిక స్థితితో కాబట్టి ఆ సంబంధాన్ని పరమాత్మ చెప్పాడనమాట. అందరూ ఆత్మలని ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ బాయి అంటాం, ఏదైనా సోదరభావం అంటాం. సో అంతేగాని భార్యాభర్తల్ని అన్నాక అన్నది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సృష్టికి ఒక ధర్మం ఉంది, ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉందన్నమాట. దాని ప్రకారం విధిపూర్వకంగా నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే యుగల్స్ ఉండాలన్నమాట. యుగల్స్ ద్వారా అందుకే సృష్టి అనేది ఏంటంటే వాళ్ళ ద్వారా ఒక విత్తనం ఉందనుకోండి, బేజం విత్తనం. ఆ విత్తనం ఏంటంటే భూమి కావాలి. అంటే విత్తనం ఎలా వస్తుంది? భూమి లేకుండా విత్తనం అవ్వదు. మరి భూమి ఉంటేనే విత్తనం. మరి విత్తనం వేసిన తర్వాత సరిపోతుందో భూమిలో దానికి నీరు వేయాలి. సో మంచి నీరు వేయాలి. ఏది నీరు పెడితే దానికి మంచి నీరు, దానికి పాలన అవ్వాలన్నమాట. సో వచ్చేది ఏంటంటే అది అనేక ఆత్మలకి ఆధారం అవుతుంది, అనేక ఫలాలు వస్తాయి అన్నమాట. అది ఎటువంటి ఫలం, దాన్ని పురుగు పట్టకుండా దేనికంటే చూడాలి. అలాగే కూడా ఈ స్త్రీ పురుషులన్నితో కూడా సత్సంబంధంలో యుగుల్స్లో ఉండాలన్నమాట. ఇప్పుడు ఎక్కువగా సంబంధం ఉన్నదనుకోండి, భార్యాభర్తలే చివరిదాకా ఉంటారు. 50 చివరిదాకా భర్తకు బాగుంటే భార్య అది చేస్తారు. అయితే అన్నయ్యకి అక్కయ్య చేస్తారా, అన్నయ్యకి అక్కయ్య చేస్తారు. ఈ సేవలు చేయదు కదా. ఎంతదాకా అంటే కొంతదాకా అంతే. ఇక్కడ భార్యాభర్త పవిత్రమైన సంబంధం కాబట్టి ప్యూరిటీ అనమాట. వాళ్ళిద్దరే ముందు. అందుకే భగవంతుడు ఇక్కడ లక్ష్మీనారాయణ రాజ్యం కావాలి, సీతారాములని మా సిస్టర్స్, దీదీలు, దాదీలు వాళ్ళ బ్యాడ్జ్ చూడండి, అందరూ లక్ష్మీనారాయణలే పెట్టుకుంటారు. సో చాలా అది ఎంత అంటే ఇక్కడ పరమాత్ముడు ఉన్నాడు, అతను తయారు చేస్తున్నాడు. అంటే అంత మంచి క్వాలిటీలుగా అనమాట. ఇక్కడ అన్ని అక్కయ్య లేదు ఏమీ. అందరూ చక్కగా వచ్చి యుగల్స్ వచ్చి సంసార జీవితాలు చేస్తూ పరమాత్మను చూసి చేయాలి. అది మెయిన్ పాయింట్.